హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రొనౌన్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే పైన ఇన్ఫర్మేషన్ కార్డులో ఇస్తాను, మీరు అక్కడి నుంచి వాచ్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు క్లాస్లో మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, పొజెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మొదటగా పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ ఎ ప్రొనౌన్ దట్ ఈజ్ అసోసియేటెడ్ ప్రైమరీలీ విత్ ఏ పర్టిక్యులర్ పర్సన్. గమనించాలి, పర్టిక్యులర్ పర్సన్ అని అంటున్నాడు. అవును కదా, మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ప్రొనౌన్ అనంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా ప్రో అనంటే అర్థం ఫర్. ప్రొనౌన్ అనంటే ఫర్ ఏ నౌన్. అంటే ప్రొనౌన్ అనేది ఒక నౌన్కి బదులుగా ఉపయోగించబడుతుంది. అవును కదా, యాంటిసిడెంట్ అండ్ రెఫరెంట్ అని. ఇప్పుడు ఈ పర్సనల్ ప్రొనౌన్ అంటే అర్థమైంది అని అంటే ఎవరికి బదులుగా ఉపయోగించబడుతుంది అని అంటే నౌన్కి బదులుగా. క్లియర్గా ఉంది కదా. ఏంటి ఆ నౌన్ అనంటే ఒక పర్టిక్యులర్ పర్సన్, ఒక పర్టిక్యులర్ పర్సన్కి బదులుగా ఉపయోగించబడేటటువంటి ప్రొనౌన్ని పర్సనల్ ప్రొనౌన్ అని అంటారు. మీరు ఈ పర్సనల్ ప్రొనౌన్ అంటే తెలుసుకోవటానికి ముందుగా చూడండి, ఇక్కడ పర్సనల్, ఈ పర్సనల్లో నుంచి ఈ ఏఎల్ని ఒకసారి రిమూవ్ చేసి చూస్తే మనకి ఏం తెలుస్తుంది, పర్సన్. సో ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నటువంటి పర్సన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా, ఏంటి పర్సన్స్ అని మనం తెలుసుకుంటే పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటో కూడా మనకి ఐడియా వస్తుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉపయోగించేటటువంటి పర్సన్స్ ఏంటి అని అంటే మనకు అర్థం కావటం కోసం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తి ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి. ఈ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, ఈయన స్పీకర్. ఏ స్పీకర్, బి ఎవరు, ఏ ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి బి. ఓకేనా, వీళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇక్కడ సి అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ముగ్గురు మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి స్పీకర్, ఇంకో వ్యక్తి స్పోకెన్ టు, ఇంకొక వ్యక్తి స్పోకెన్ ఆఫ్. ఇప్పుడు ఈ మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్ అవుతాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి సెకండ్ పర్సన్ అవుతాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి థర్డ్ పర్సన్ అవుతారు. ఐ రిపీట్, ముగ్గురు ఉన్నారు. ఇందులో స్పీకర్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ అవుతాడు. స్పోకెన్ టు, ఈ స్పీకర్ ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి సెకండ్ పర్సన్ అవుతాడు. ఈ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి థర్డ్ పర్సన్ అవుతాడు. సో ఆ విధంగా ఎన్ని పర్సన్స్ ఉన్నాయనంటే 3 పర్సన్స్ ఉన్నాయి. ఈ 3 పర్సన్స్ ఏంటి అని తెలుసుకుంటే ఒకసారి మీరు గమనించినట్లయితే వీటిని మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఈ విధంగా మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ మీరు గమనించాల్సింది సింగులర్ ఉన్నాయి, అదేవిధంగా ప్లూరల్ అంటే ఏకవచనం, బహువచనం. ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి ఐ, ప్లూరల్ వచ్చేసి ఉయ్. అదేవిధంగా సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చేసి యు, ప్లూరల్ కూడా యూనే. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేసి హీ, షీ, ఇట్, ప్లూరల్ వచ్చేసి దే. సో ఇప్పుడు మనం 3 రకాల పర్సన్స్ ఉన్నాయి. ఈ 3 రకాల పర్సన్స్కి సంబంధించి సింగులర్ ఫామ్స్ ఏంటి, ప్లూరల్ ఫామ్స్ ఏంటి చూసాం. అవును కదా. అయితే ఇంకొంచెం మనం నేర్చుకుంటే ఈ పర్సన్స్కి సబ్జెక్టివ్ ఫామ్ ఉంది, ఆబ్జెక్టివ్ ఫామ్ కూడా ఉంది. అది మనకి ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్ తెలిసిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. అయినా కానీ ఒకసారి మనం చూస్తాం సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏం చేస్తాయి అని అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ పనిచేస్తాయి. ఇప్పుడు మనం రాసినవి ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఫామ్స్. వీటికి ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఫామ్స్ మనం చూసినట్లయితే ఐకి ఆబ్జెక్ట్ ఫామ్ వచ్చి మీ, యూకి యుఏ, హీకి హిమ్, షీకి హర్,
ఇట్కి ఇట్, ఊకి అజ్, దేకి దెమ్. ఇక్కడ చూడండి, ఈ కరెక్ట్గా మనం నేర్చుకోవాలి సబ్జెక్ట్ ఫామ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ ఎలా ఉంటుందనంటే సింటాక్స్ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ కదా. సో ఇప్పుడు సబ్జెక్ట్ స్థానంలో అంటే ఇవి రాయాలన్నమాట. సబ్జెక్ట్ స్థానంలో సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఆబ్జెక్ట్ స్థానంలో ప్రొనౌన్ రాయాల్సి వస్తే ఏం రాయాలంటే ఇవి రాయాలి. అర్థమవుతుంది కదా. అన్నీ కూడా ఏంటి ఫ్రెండ్స్, పర్సన్సే. ఏం పర్సన్స్ అని అంటే ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్ అని అంటే మనం ఏం చూసాం, పర్టికులర్ పర్సన్కి సంబంధించినటువంటిది అని చెప్పాం. సో ఇప్పుడు మనం నేర్చుకున్నవి ఇవన్నీ కూడా ఏంటి, పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, వాటి సింగులర్ ఫామ్స్, వాటి ప్లూరల్ ఫామ్స్ నేర్చుకోవాలి. అదేవిధంగా వాటి యొక్క సబ్జెక్ట్ ఫామ్స్, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఫామ్స్ కూడా మనకి తెలిసి ఉండాలి. అయితే ఇవి మనకి ఏం తెలియజేస్తాయి అంటే, పర్సనల్ ప్రొనౌన్ అనేది మనకి తెలియజేసే విషయం ఏంటి అని అంటే 3 విషయాలు మనకి తెలియజేస్తాయి. ఏం తెలియజేస్తారంటే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ మొదట అది ఏ పర్సన్ అనే విషయం తెలియజేస్తుంది. అంటే ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా అనే విషయము మనకి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి తెలియజేస్తాయి. రెండవది, ఈ ప్రొనౌన్ అనేది సింగులరా ప్లూరలా అనే విషయం కూడా మనకి తెలియజేస్తుంది. అవును కదా ఫ్రెండ్స్, సింగులరా ప్లూరల్ అనే విషయం కూడా మనకి తెలియజేస్తుంది. ఆ తర్వాత జెండర్, మస్కులైనా ఫెమినైనా న్యూట్రల్. ఓకేనా. సో కాబట్టి పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ పనిచేస్తూ ఇవి 3 విషయాలు తెలియజేస్తాయి. ఐ రిపీట్, పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ పనిచేస్తూ ఎన్ని విషయాలు తెలియజేస్తాయి, 3 విషయాలు తెలియజేస్తాయి. ఏమేంటి ఆ విషయాలనంటే, మొదటిది ఆ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సన్ అనే విషయం తెలియజేస్తుంది. అదేవిధంగా ఆ సబ్జెక్టు సింగులరా ప్లూరలా అనే విషయం తెలియజేస్తుంది. ఆ సబ్జెక్టు మస్కులైన్ జెండరా, ఫెమినైన్ జెండరా, న్యూట్రల్ జెండరా అనే విషయం కూడా తెలియజేస్తుంది. ఎలా తెలియజేస్తుంది అనే దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాస్తాను, చూడండి, గమనించండి. హీ ఈజ్ ఏ టీచర్. సో హీ అనేది ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్. అవును కదా. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఎవరినో రెఫర్ చేస్తుంటాం, అతని పేరు బదులు ఇక్కడ హీ అని రాస్తున్నాను. ఈ హీ మనకి తెలియజేసే విషయాలు, ఫస్ట్ది పర్సన్. ఇప్పుడు హీ అనేది ఏ పర్సన్ ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్. ఫస్ట్ విషయం ఓకే కదా. రెండవది నెంబర్, సింగులరా ప్లూరలా. హీ అనేది ఏంటి, సింగులర్. సో ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం చేసాం, ఈజ్ అని పెట్టాం. 2 విషయాలు. మూడో విషయం, ఇప్పుడు హీ అంటే మస్కులైనా ఫెమినైనా న్యూట్రల్ అంటే పుంలింగమా, స్త్రీలింగమా, తటస్థలింగమా. ఇప్పుడు హీ అంటే ఏ లింగం, పుంలింగం అంటే మస్కులైన్ జెండర్. సో పర్సనల్ ప్రొనౌన్స్ ద్వారా మనము ఈ 3 విషయాలు తెలుసుకోవచ్చు. క్లియర్ కదా ఫ్రెండ్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ యొక్క సింగులర్ ఫామ్స్, అదేవిధంగా ప్లూరల్ ఫామ్స్, వాటి యొక్క సబ్జెక్ట్ ఫామ్స్, ఆబ్జెక్ట్ ఫామ్స్ నేర్చుకున్నామంటే సరిపోతుంది. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే పర్టికులర్ పర్సన్ గురించి మనకి తెలియజేస్తాయి కాబట్టి. నెక్స్ట్ రెండవ రకం ప్రొనౌన్స్ ఏంటి అంటే పొజెసివ్ ప్రొనౌన్స్. పొజెసివ్ ప్రొనౌన్స్ అని అంటే ఏ పొజెసివ్ ప్రొనౌన్ ఈజ్ ఎ ప్రొనౌన్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పొజెషన్ ఆర్ ఓనర్షిప్. సో పొజెషన్, సో నా యొక్క, అతని యొక్క, వారి యొక్క అని అంటాం కదా. సో ఆ సొంతం చేసుకోవటం అన్నట్టు ఓనర్షిప్. సో పొజెషన్ని కానీ ఓనర్షిప్ని కానీ తెలియజేసేటటువంటి ప్రొనౌన్స్ని పొజెసివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఓకేనా. ఇంకా క్లియర్గా అర్థమవ్వాలనంటే ఈ పొజెసివ్ ప్రొనౌన్ దేన్ని రీప్లేస్ చేస్తుంది అని అంటే నౌన్. సాధారణంగా ప్రొనౌన్ అనేది నౌన్ని రీప్లేస్ చేయాలి కదా. పొజెసివ్ ప్రొనౌన్ దేన్ని రీప్లేస్ చేస్తుందంటే పొజెసివ్ యాడ్జెక్టివ్ని ప్లస్ నౌన్, ఈ కాంబినేషన్ని పొజెసివ్ ప్రొనౌన్ అనేది రీప్లేస్ చేస్తుంది. ఐ రిపీట్, సాధారణంగా ప్రొనౌన్ అనేది ఏం చేస్తుంది, నౌన్ని రీప్లేస్ చేస్తుంది. పొజెసివ్ ప్రొనౌన్ దేన్ని రీప్లేస్ చేస్తుంది అని అంటే పొజెసివ్ యాడ్జెక్ట్తో కూడి ఉన్న నౌన్ని. ఎలాగా అనేది ఎగ్జాంపుల్స్ చూస్తాం. దిస్ పెన్ ఈజ్ మై పెన్ అని అంటున్నాడు. దిస్ పెన్ ఈజ్ మై పెన్. ఇక్కడ పెన్ అనేది నౌన్. ఎవరి పెన్ను, మై పెన్. సో మై అనేది పొజెసివ్
యాడ్జెక్టివ్. అవును కదా. సో మై అనేది పొజెసివ్ యాడ్జెక్టివ్. అదేవిధంగా పెన్ అనేది ఏంటి, నౌన్. గమనించాలి, పొజెసివ్ యాడ్జెక్టివ్, నౌన్. ఇప్పుడు ఈ మై పెన్ అనే పొజెసివ్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కాంబినేషన్ని ఎలా రీప్లేస్ చేశాను, దిస్ పెన్ ఈజ్ మైన్ అని అన్నాను. సో మైన్ అనేది ఏం తెలియజేస్తుంది, నా యొక్క పెన్ను అనే విషయం. అర్థమైంది కదా. దిస్ కార్ ఈజ్ అవర్ కార్. సో అవర్ కార్లో అవర్ వచ్చేసి పొజెసివ్ యాడ్జెక్టివ్, కార్ వచ్చేసి నౌన్. ఇది యాడ్జెక్టివ్ ఎలా అయిందనంటే కార్ అనే నౌన్ని ఇది ఏం చేస్తుంది, క్వాలిఫై చేస్తుంది కదా. కాబట్టి అవర్ అనేది పొజెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఈ అవర్ అనే పొజెసివ్ యాడ్జెక్టివ్ ప్లస్ కార్ అనే నౌన్, వీటి రెండింటిని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు, అవర్స్ అనే పొజెసివ్ ప్రొనౌన్ రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే హర్ డాగ్ ఈజ్ ఏ స్మాల్ డాగ్ అనండి. చూడండి ఇక్కడ హర్స్ ఆమె యొక్క, యువర్ హౌస్ యువర్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొజెసివ్ ప్రొనౌన్ అని అంటే ఏం చేస్తుంది అని అంటే పొజెషన్ని కానీ ఓనర్షిప్ని కానీ ఇండికేట్ చేస్తుంది. ఇది ఎలా ఉంటుంది ఒక సెంటెన్స్లో అంటే ఒక పొజెసివ్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఈ రెండింటిని ఒక పొజెసివ్ ప్రొనౌన్ అనేది ఏం చేస్తుందనంటే రీప్లేస్ చేస్తుంది. ప్రొనౌన్ అని అంటే నౌన్ని రీప్లేస్ చేయటమే కదా. ఇక్కడ నౌన్తో పాటు ఆ పొజెసివ్ యాడ్జెక్టివ్ని కూడా కలిపి ఇది రీప్లేస్ చేస్తుందని. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి, పొజెసివ్ యాడ్జెక్టివ్కి ఎటువంటి పొజెసివ్ ప్రొనౌన్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ టేబుల్ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఆల్రెడీ మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ టేబుల్ ఉంది కదా, ఏంటి, ఐకి మీ. ఇప్పుడు పొజెసివ్ యాడ్జెక్టివ్ అంటే మై బుక్ అని అన్నాం అనుకోండి. సో మై అనేది పొజెసివ్ యాడ్జెక్టివ్, ప్రొనౌన్ ఎలా వస్తుంది, మైన్. చూడండి, అవర్స్, యువర్స్, హిజే, హర్స్. చూడండి ఫ్రెండ్, ఇట్కి పొజెసివ్ ప్రొనౌన్ లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ అనేది పొజెసివ్ యాడ్జెక్టివ్ కానీ పొజెసివ్ ప్రొనౌన్గా ఉపయోగించరు. దే అనే దానికి దేర్ అనేది పొజెసివ్ యాడ్జెక్టివ్, పొజెసివ్ ప్రొనౌన్ వచ్చేసి దేర్స్. మరి ఇది ఎలాగ మనం గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఒక చిన్న సెంటెన్స్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా రాస్తాను చూడండి. దిస్ ఈజ్ మై బుక్ అని అన్నాను. అవును కదా ఫ్రెండ్స్, గమనించాలి. ఇది వచ్చేసి సబ్జెక్ట్, ఇది వచ్చేసి వర్బ్. మై బుక్ వచ్చేసి రెండు పదాలు కలిపి ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ రెండు పదాల్లో బుక్ అనేది ఏంటి, నౌన్. మై అనేది ఏంటి, పొజెసివ్ యాడ్జెక్టివ్. ఇప్పుడు ఈ రెండు పదాల స్థానంలో ఒక పదం రావాలి. ఏంటా పదం, మైన్. అవునా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే పొజెసివ్ యాడ్జెక్టివ్ అని అంటే అది సింగిల్ వర్డ్గా రాదు. జస్ట్ మై అని ఎండ్ అవ్వదు, అవర్ అని ఎండ్ అవ్వదు, యువర్ అని ఎండ్ అవ్వదు. బట్ పొజెసివ్ ప్రొనౌన్స్ మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, దేర్స్ ఈ పదాలు ఆబ్జెక్ట్గా ఉండి చివర్లో అయినా ఎండ్ అవుతాయి, లేకపోతే స్టార్టింగ్లో అయినా కూడా సబ్జెక్ట్గా అయినా ఉంటాయి. అంతేగాని ఈ పదాలు వేరే పదంతో కలిసి ఫ్రేజ్ లాగా ఉండవు. పొజెసివ్ ప్రొనౌన్స్ వేరే పదాలతో ఫ్రేజ్ లాగా ఉండవు. ఇవి ఎలా ఉంటాయి, ఇండివిజువల్గా ఉంటాయి, సబ్జెక్ట్గా ఉంటాయి, ఆబ్జెక్ట్గా కూడా ఉంటాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనం దాన్ని గమనించాలి. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అవర్స్ అని అన్నప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే అపాస్ట్రఫీ ఉంది కదా. సో ఒక నిమిషం, అవర్స్ అపాస్ట్రఫీ పెడుతూ ఉంటారు. సో అలా పెట్టకూడదు. యువర్స్ అంటే ఆటోమేటిక్గా అలా పెట్టేస్తూ ఉంటారు. సో యువర్స్ అని రాయమంటే ఒక లెటర్లో చివర్లో కూడా ఇట్లా రాస్తుంటారు. సో అపాస్ట్రఫీ లేదు, అక్కడ రాయకూడదు. హర్స్లో కూడా రాయకూడదు. అర్థమవుతుందా, క్లియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా పొజెసివ్ యాడ్జెక్టివ్లో ఇట్స్ అని రాసేటప్పుడు కూడా ఇట్లా రాయాల. మరి ఇలా పెడితే అర్థమైంది అని అంటే ఇట్ హ్యాజ్ అని కానీ లేదా ఇట్ ఈజ్ అని కానీ అర్థమవుతుందా. ఇలా అపాస్ట్రఫీ పెడితే ఇట్ ఈజ్ అని కానీ ఇట్ హ్యాజ్ అని కానీ అర్థం వస్తుంది. అయితే మనం పొజెసివ్ అడ్జెక్టివ్ ఫామ్ రాసేటప్పుడు అపాస్ట్రఫీ అనేది యూజ్ చేయకూడదు.
ఓకే ఫ్రెండ్స్, క్లియర్ అయినారు కదా. సో ఇంకా మనం వీటి గురించి డెప్త్లో నేర్చుకునేసరికి మనకి బాగా అర్థమవుతుంది. అప్పుడు ఇంకొకసారి ఇదే వీడియో చూసినప్పుడు ఇంకాస్త బెటర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేర్చుకున్నటువంటి 2 ప్రొనౌన్స్ ఏంటి అంటే పర్సనల్ ప్రొనౌన్ అండ్ పొజెసివ్ ప్రొనౌన్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.